హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతాయో ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చుతాయో సబ్స్క్రైబ్ చేసుకోండి. హేమంత్ వర్సెస్ రాజకుమారి అపూర్వ గాయత్రి. ఏంటి ఇలా పెట్టిందని అనుకుంటున్నా. హేమంత్ టీంలోకి వీళ్ళు రావాలనుకుంటారు. అయితే హేమంత్ ఒక్కొక్కరి నుంచి మెంటల్ ఎబిలిటీగా వీళ్ళకి లేదని చెప్పి వీళ్ళు తీసుకోవద్దు అనుకుంటారు. అయితే గాయత్రి గురించి చెప్తారు. ఫస్ట్ నుంచి చూస్తున్నాను, నాకు అసలు కరెక్ట్ అనిపించలేదు, లేదని అంటారు. కనుక అపూర్వ గురించి అడుగుతారు. అపూర్వ అరవడం మాట్లాడడం తప్ప ఏం లేదు, అది నువ్వే మాట్లాడుతున్నావా, నువ్వే అంటున్నావా ఇదని అపూర్వ కొంచెం బాగానే గట్టిగా మాట్లాడుతుంది. తర్వాత రాజకుమారి గారిని తీసేస్తారు. సరే, తీసేసినాక తను కొంచెం బాగానే గట్టిగానే మాట్లాడుతుంది. కానీ నేను ఒకేలా ఇంకా ఏం చేద్దామని అనుకుని ఉంటుందో, మళ్ళీ ఏందో విచిత్రం. కానీ హేమంత్ మాత్రం ఒక రేంజ్లో ఆడుతుండు. నిజంగా ఈసారి బాగానే ఆడుతున్నాడు. అపూర్వ వీళ్ళందరూ కొంచెం బాగానే డామినేట్ చేద్దామని అనుకున్నారు. కానీ అతను లేదు అని ఒక థాట్ చెప్పే వరకే కామెంట్స్ అయిపోయారు. ఎవరి మెంటాలిటీ వాళ్ళకి, ఎవరి విచిత్రంగా వాళ్ళని అనిపించింది. మీకు వీళ్ళకి ముగ్గురు అయితే ఓవర్ అనిపించింది. హేమంత్ పాపం అనిపించింది.